సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? రాజా, ఆ లుక్ ఏంటి? వాడితో నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రేయ్ సార్. ఇలా రా, నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి, దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే ఇద్దరు లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్లో ముగ్గురిని పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్లో 5గురిని పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. ఆ భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే 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 సరే, నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో, నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాజో నాకు తెలుసుగా భవాని. అనుపమా నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షోలో ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. గో. తిమ్మలాగా నిలబడ్డామంటే పదా. ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు, గిచ్చలేదు, నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందిరా. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఇందులో ఎంతేమని చెప్పు. కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేస్తుందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఏయ్, నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఏయ్, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తున్నావురా? చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరెందుకురా కాపాడా? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? అది కాదు పెద్దమ్మా. నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. కనకొడుతుంది చూడు. ఆపరా,
అది కన్నైనా కొడుతుంది ఏమైనా కొడుతుంది నీకెందుకురా నువ్వు లేమ్మా లే చెప్తాను ఏయ్, అవును, నిలబడి అవును. రా, పద. లోపలికి తోసి తలుపులు ఏం చెప్తాను జాగ్రత్త. అమ్మో ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగనా మొగుడివిరా నా మొగుడా. ఏమనుకోకే కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటాం ఒళ్ళు పొగరెక్కిందా ఏంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలేరు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బొండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇప్పుడు నా పెళ్ళం కట్టే ధైర్యం వచ్చింది. వచ్చే వస్తానే. అది తాగితే ధైర్యం వస్తుందా? కొత్త ధైర్యం ఏంట్రా, పవర్ వస్తుంది, పొగరు వస్తుంది, కళ్ళు నెత్తుకొస్తాయి. అవతలోడు ఎలా అంటాడని పడేసి ఇట్టే మడిసేయచ్చు. తింటాలి. వచ్చేయ్ వస్తానే. నాకు కొంచెం పోయి. నా ధనుని కొడతావురా నువ్వు? నా ధనుని చెప్తా. ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్రా రాజు ఈ పెత్తనాలు బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్ అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసు తెల్దోనని. నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నేను చెప్పటం బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబు బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు ఒంగొట్టలేదు? నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? చీర్స్. రే ఇది బీర్ కదరా. తెలుసు బాస్, కషాయం లాంటి ఈ మందుని చీర్స్ చెప్తే బీర్లా తాగేస్తామని అలా చెప్పాను. ఇదిగో మంచి రామేఘ్న చూసారండి, మా వాడు మీ ప్రేమ కోసం ఎన్ని కట్లు కట్టించుకుని ఎన్ని పాటలు పడుతున్నాడో. మేధావి కదా, మొదట నన్ను పడేశావు, ఇప్పుడు డాడీని పడేశావు. అది కాదు, నా మీద నీ ప్రేమ నిజమని నాకు తెలుసు. ఎందుకంటే నేను కోటీశ్వరుడి కూతుర్నని నీకు తెలియనప్పుడే నన్ను లవ్ చేశావు కాబట్టి. ఆ కారణంగానే డాడీ చెప్తే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ
ఒక కండిషన్. చెప్పండి మేడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మా బాస్ ఏం చేయాలి? మిమ్మల్ని నెల తప్పించాలా? పెళ్లి కాకుండానే మీ చేతిలో 12 పెట్టిన పెట్టాలా? ముందు నువ్వు నోరు ముయ్యాలి. అంతేనా? నీ కారణంగా మా డాడీకి ప్రభావతి గారికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. రేపు ఆవిడ ఇంకొకరిని చేసుకుంటోంది. ఆ పెళ్లి నువ్వు ఆపాలి. పంతుల్ని కిడ్నాప్ చేస్తే సరే. మంగళసూత్రం కూడా ఏం పర్లేదు, ఆల్టర్నేటివ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అదే ముహూర్తానికి మా డాడీతో ఆవిడ పెళ్లి జరగాలి. వాళ్ళ పెళ్లి చేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓకే, నువ్వు వెళ్ళి 2 పెళ్ళిళ్ళకి ఏర్పాట్లు చేసుకో. తేడా వచ్చిందో మా గురువు గారి హిస్టరీలోనే ఆ మాట లేదు. రేపు రాత్రి నీ శోభనం కూడా. వెళ్ళి మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. అదేంటి బస్సు, శోభనం ఫిజికల్ గా కదా జరగాలి. ఓయ్. నాకెందుకులే, మీ శోభనం మీ ఇష్టం. ఏంటమ్మా అర్జెంట్ గా రమ్మను? బుగ్గన చుక్క పెట్టడానికి డాడీ. చొక్కేందుకు? నుదుట తిలకం దిద్దడానికి సన్ను. ఇదెందుకు? బాసికం కట్టడానికి బాసు. అసలు ఇవన్నీ ఎందుకు అని. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ఆ? పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ కావాలి కదా. పెళ్ళా? నేను చేసుకోనని చెప్పాను కదా. ఇది ఏంటో తెలుసా? మన కోకోకోలా. కోకోకోలా విత్ పురుగుల మందు. కోకోకోలా విత్ స్లీపింగ్ టాబ్లెట్స్. కోకోకోలా విత్ యాసిడ్. నేను పెళ్లి చేసుకోకపోతే తాగి చస్తారు, అంతే కదా? నా సారీ, మేం ముగ్గురం కలిసి నీ చేత తాగించి చంపేస్తాం. బీట్ల మీద కూర్చుంటావా, నోట్ల పోసేయమంటావా? ఆగండి, నా దేవుణ్ణి చంపుతారా? రారా నాయనా, టైంకి వచ్చావు. మీకేం భయం లేదు సార్, నేనున్నాను. రండి, పీటల మీద కూర్చోండి. రేయ్, నువ్వు కూడానా? కూడానే ఏర్పాట్లు చేసిందే మా గురువు గారు కదా. ఒరేయ్, నీకు నా కూతురిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే నువ్వు నాకు చేసే ద్రోహం ఇదా? నా కారణంగా ఆగిపోయిన పెళ్లి నేనే చేయాలి కదా సార్. అంటే పెళ్లి కూతురు మన ప్రభావతి ఆంటీ జీవితాంతం నా మొహం చూడని వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు జీవితాంతం మీ మొహమే చూస్తానంటుంది. రండి సార్, కూర్చోండి. భజంత్రీలు వాయించండి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అయ్యా, పెళ్లి కూతురు ఎక్కడండి? వస్తుంది. ఎలా వస్తుంది? పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆంటీ రండి. అదిగో వచ్చేసింది నా బంగారు కోడలు. రామా రామా, తీసుకో మా కూల్ డ్రింక్. అయ్యో, అది విషం కలిపింది. ఏడ్సావులే, అది కూల్ డ్రింక్. సారీ, కాస్త లేట్ అయింది. ఏం పర్లేదు, పర్ఫెక్ట్ టైంకి వచ్చారు. రండి కూర్చోండి. రామా రామా, ఇలా కూర్చోండి. ఏమ్మాయి చేసా అలా పరిగెత్తుకొచ్చి మరీ కూర్చుంది? టాప్ సీక్రెట్, మన పెళ్ళయ్యకి చెప్తా. అయితే పోయి లేట్. ఇదే మ్యారేజ్ లో నీ మ్యారేజ్ కూడా జరిగిపోతుంది. యు కమ్ అండ్ సిట్. నా దేవుడు దేవత పర్మిషన్ ఇస్తే గానీ నేను కూర్చోను. ఏమండి, అల్లుని పిలవండి. అలాగే రా బాబు, కూర్చో. హాయ్, కమ్ సిట్ యా. వాహ్, ఈ మినిట్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. చెప్పు, ఆవిడ పెళ్లికి ఎలా ఒప్పించా? ఇక్కడ కాదు, శోభనం గదిలో చెప్తా. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది, కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే బయట వేసుకున్నాను. అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది.
ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి, వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్ బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. వెల్కమ్ 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 టు ది న్యూ క్యాషియర్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. కంగ్రాచులేషన్. పార్టీ పార్టీ. ఓకే ఓకే బాయ్ అందరికి. తీసుకోండి సార్. మిస్టర్ బాలాజీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూఎస్ఏ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. సిఫార్సులు ఫార్సులు లేకుండా కేవలం టాలెంట్ తో, హార్డ్ వర్క్ తో నువ్వు ఈ పదవిలోకి వచ్చావు. క్యాష్ కీపరు బ్యాంకు గుండె వంటి వాడు. అతి క్లిష్టమైన, అతి కష్టమైన, అతి సున్నితమైన పని నువ్వు ఈ పదవిలో రాణించి వక్కానించి ఇంకా పెద్ద బ్యాంకుకి, ఇంకా 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 పెద్ద బ్యాంకులకి, ఇంకా 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 నువ్వు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే క్యాష్ కీపర్ అయిపోవాలని మేమంతా ఐశ్వర్య ఆంటీ. హలో హలో, ఐశ్వర్య గారు మా ఇంట్లో గ్రైండర్ పాడైంది. మీ ఇంట్లో కూడా గ్రైండర్ పాడైందా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదండి, షార్ట్ సర్క్యూట్ వచ్చిందట. కాలనీలో ఉన్న అందరిలో గ్రైండర్లు పాడైనట. ఆ లైన్మెన్ గారు నాకు దొరకాలి. అక్కయ్య వెనకాలన్నారు, వెళ్ళండి. గో ప్లీజ్. ఒకవేళ కాలనీలో ఉన్న గ్రైండర్లన్నీ పాడైపోతే అప్పుడు నా బతుకు ఇదే జీవితం ఒక దుఃఖాల సగభం. తిండికి లేదు పిండి రూపుడు జీవితం. సంధ్య, మీ ఇంట్లో గ్రైండర్ ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చినా సరే పప్పు మా ఇంటికి తీసుకొచ్చేస్తే మా చాచా ఉన్నాడే పిండి బ్రహ్మాండంగా రూపుతారు తెలుసా. తీసుకొచ్చే. ఆంటీ, ఆంటీ, ఫుడ్ వచ్చేమేమో. ఏమైంది? అవునా? ఏమైందక్క? 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 నాకు తెలుసు, నేను చెప్తా. ఏంటి? అటు చూడండి. दिल तो पागल है, दिल दीवाना है, पहली पहली बार मिलाता है वही. ఏమండి? क्या? వాచ్ మర్చిపోయారు. అబ్బా
కష్టపడి అన్ని మెట్లు దిగొచ్చాను. మళ్ళీ పైకి ఎక్కి కష్టపడి దిగాలంటే నా వల్ల కాదు. నేను తెలియగలవాడు కాబట్టి ఓ పని చేస్తా. నువ్వు వాచ్ తీసిరే, నేను పట్టుకుంటా. అయ్యో వద్దండి, చేయి జారితే పగిలిపోతుంది. ఓ చిన్న బ్రెయిన్లెస్ పెళ్ళమా, చేయి జారితే ఎంత పగులుతుంది? ఇదిగో చేయి జారింది, పగిలిందా? అయ్యో పగిలేది చేయి కాదండి, వాచ్. పగలకుండా నేను క్యాచ్ పడతాను కదా. ఈ నవజోత్ సింగ్ సిద్ధునే శంకిస్తున్నావా? వద్దు, ఇసురు. అయ్యో ఇదేంటి, నా వాచ్ ఇలా పగిలిపోయింది? చెప్తే విన్నారా? అయినా అలా పట్టుకుంటానని వదిలేశారేంటి? అప్పుడే పడుతుందని ఎలా అనుకుంటానే? నా వాచ్ 10 నిమిషాలు స్లో కదా, స్లోగా 10 నిమిషాల తర్వాత పడుతుందేమో అనుకున్నాను. ఇదిగోండి కర్చీఫ్ కూడా మర్చిపోయారు. ఓ తొందరపడి ఇసిరేకు, అది కూడా పగిలిపోద్ది. నేనే పైకి వచ్చి తీసుకుంటా. అలాగే పట్టుకో, గట్టిగా గట్టి పట్టుకో.